రైతులకు గుడ్ న్యూస్. ఒక్కొక్కరి అకౌంట్ లోనికి 2000 వేయనున్న ప్రధాని మోదీ గారు. సో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈసారి కాస్త ముందుగానే అకౌంట్ లోకి డబ్బులు అందరికీ పడుతున్నాయన్నమాట. సో రైతులకు పంట సాయం కింద ఏటా 6000 విడుదల చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు 15 విడతల్లో డబ్బులు అందుకోగా ఇప్పుడు 16వ విడత నిధులు రానే వచ్చాయి. ఆల్రెడీ చాలా మంది రైతుల అకౌంట్ లోనికి 2000 చొప్పున పడుతూ కూడా ఉన్నాయి. సో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఫిబ్రవరి 28న మహారాష్ట్రలోని యవత్మాల్ ను సందర్శించారు. ఆ సందర్భంలోనే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 16వ విడత సాయం విడుదల చేశారనమాట. 9 కోట్ల మందికి పైగా రైతుల ఖాతాల్లో 21,000 కోట్ల ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ డబ్బులను జమ చేసింది ప్రభుత్వం. సో చివరిసారిగా 15వ విడత నిధుల్ని నవంబర్ 15న విడుదల చేశారు మోదీ గారు. అప్పుడు మొత్తం 8 కోట్లకు పైగా లబ్ధిదారులకు 18,000 కోట్ల మొత్తం విడుదల చేశారనమాట. సో ఇప్పుడు ఒక్కొక్కరికి అకౌంట్లలో 2,000 రూపాయలు పడుతున్నాయి. రైతులకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచేందుకు కేంద్రం ఏటా 6,000 అందిస్తున్న పిఎం కిసాన్ పథకం 2019లో ప్రారంభమైంది. దీనిని ఏడాదికి 6,000 అంటే ప్రతి 4 నెలలకు ఒకసారి మొత్తం 3 విడతలకు 2,000 చొప్పున నేరుగా రైతుల అకౌంట్లలోనికి డబ్బులేస్తూ ఉంటుంది కేంద్రం. అయితే రైతులకు పంట పెట్టుబడి సాయం కింద ఈ స్కీమ్ అనేది ప్రారంభించబడింది నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా. ఇక పిఎం కిసాన్ నిధులు అందుకోవాలంటే అర్హులైన రైతులు ఎన్పిసిఐ ఆధార్ కార్డుతో అనుసంధానించిన బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి. ఇంకా ఈ కేవైసీ కూడా పూర్తి చేసి ఉండాలి. ఈ కేవైసీ కోసం కామన్ సర్వీస్ సెంటర్లకు వెళ్ళి వేలిముద్రలు ఇవ్వచ్చు. సో పిఎం కిసాన్ ఆధారిత పోర్టల్ అయినటువంటి pmkisan.gov.in ఓపెన్ చేయగానే ఈ కేవైసీ అని ఉంటుంది. అక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి స్టెప్స్ ను ప్రారంభించడం ద్వారా చేసుకోవచ్చు. అంటే ఏంటంటే మీరు ఇంకా ఈ కేవైసీ చేయించకపోతే నేను ఒక ప్రాసెస్ చెప్తాను. ఆ ప్రాసెస్ ను ఫాలో అయ్యి మీరు ఈ ప్రాసెస్ ని కంప్లీట్ చేసుకోండి. ఓకేనా? అయితే పిఎం కిసాన్ యాప్ లో ఫేస్ అథెంటికేషన్ ద్వారా కూడా ఈ ప్రాసెస్ అనేది పూర్తి చేయవచ్చు. సో కేవైసీ ఉంటేనే డబ్బులు అకౌంట్ లో పడతాయని మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. సో గతంలో చాలా సార్లు ఈ ఇబ్బంది వల్ల చాలా మంది అకౌంట్లలో డబ్బులు కూడా పడలేదు. సో ఇంకా బ్యాంక్ అకౌంట్ కూడా యాక్టివ్లో ఉంచుకోవాలి. సో అన్నీ కరెక్ట్గా ఉంటే మాత్రమే మీకు పడే 2,000 అనేవి కూడా మీకు కరెక్ట్గా అకౌంట్లలో పడతాయి, లేదంటే అస్సలు పడవు. ఇంకా పిఎం కిసాన్ స్కీమ్కు సంబంధించి స్టేటస్ తెలుసుకోవాలన్నా లేదా పిఎం కిసాన్ లబ్ధిదారుల లిస్టులో మీ పేరుందో లేదో చూడాలన్నా కానీ pmkisan.gov.in వెబ్సైట్లోనికి చెక్ చేసుకునే సదుపాయం కూడా ఉంటుంది. ఈ వివరాలని పొందేందుకు రిజిస్టర్ మొబైల్ నంబర్ లేదా ఆధార్ నంబర్ నమోదు చేయాల్సి ఉంటుంది. సో ఇంకా యాప్ కూడా ఎలాగూ అందుబాటులో ఉంది కాబట్టి ఇంకా ఈ పథకానికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 155261011243000606 హెల్ప్ లైన్ ను సంప్రదించవచ్చు. కానీ కొందరికి ఈ స్కీమ్ కు సంబంధించిన డబ్బు ఖాతాలో జమ కాలేదు. ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్న వాళ్ళకు కూడా కొంతమందికి డబ్బులు అంది ఉంటాయి, కొంతమందికి అంది ఉండవు. అయితే 16వ విడత డబ్బులు మీకు కూడా అందలేదా? సో అందుకు గల కారణాలు ఏంటో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అలా జరిగేందుకు ఇక్కడ కొన్ని కారణాలు ఉన్నాయన్నమాట. సో ఒకసారి అవి సరి చేసుకొని మీరు మళ్ళీ రీఅప్లై చేసుకొని మీరు డబ్బులను అనేది మీ అకౌంట్లో జమ అయ్యేలాగా చూడవచ్చు. సో ఆ కారణాలు ఏంటో తెలుసుకుందామా మరి? అయితే పిఎం కిసాన్ డబ్బులు రాకపోవడానికి కారణం ఏంటంటే డూప్లికేట్ బెనిఫిషియరీ పేరు ఉండడం ఒకటి, రెండవది కేవైసీ పూర్తి చేయకపోవడం, మూడవది మినహాయింపు కేటగిరీలో ఉన్న రైతులు అయి ఉండటం. అంటే ఎవరికైతే ప్రకటించలేదో ప్రభుత్వం పలానా కేటగిరీ రైతులకు మాత్రమే వస్తుంది అని చెప్పి ఉంటుంది. సో అలాంటి వాళ్ళు అప్లై చేసినా కూడా మాత్రం వాళ్ళకి ఈ డబ్బులు అనేవి రావన్నమాట. సో ఇంకా నాలుగవది వచ్చేసి దరఖాస్తు చేసుకున్నప్పుడు బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ తప్పుగా ఎంటర్ చేయటం. సాధారణంగా మనం బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవ్వాలి. సో మనం ఆ ఖాతా వివరాలు ఏవైతే తప్పుగా ఇచ్చినా కానీ లేదా అకౌంట్ నంబరు, ఐఎఫ్ఎస్సి నంబరు, సో మన బ్యాంక్ వివరాలు ఏవైనా మనం తప్పుగా ఇచ్చినా కానీ మనకు ఆ డబ్బులు అనేవి మన అకౌంట్లోనికి జమ కావన్నమాట. ఇక ఐదవది బ్యాంకు ఖాతా నిలిచిపోవటం లేదా పని చేయకపోవడం, ఖాతా ట్రాన్స్ఫర్ ఫ్రీజ్ కావటం. అంటే అకౌంట్ అనేది నిలిచిపోవటం లాంటివి, మీరు అకౌంట్ యూజ్ చేయకపోయినా సో అందులో కూడా డబ్బులు పడవన్నమాట. సో లబ్ధిదారుడి ఆధార్ నెంబర్ బ్యాంకు ఖాతాతో లింక్ చేయకపోవటం. సో ఖచ్చితంగా గుర్తుంచుకోండి, బ్యాంకు ఖాతా అనేది ఆధార్ కార్డుతో లింక్ చేసి ఉండాలి. ఇంకా ఖచ్చితంగా ఇవ్వాల్సిన సమాచారాన్ని అందించకపోవటం. అంటే మన నుంచి ప్రభుత్వం ఏవైతే వివరాలు అడిగి ఉందో బ్యాంకు ఖాతా నంబర్ కావచ్చు, ఈ కేవైసీ కావచ్చు, ప్రతి ఒక్కటి ఏవైతే మన ఊరు పేరు ప్రతి ఒక్క వివరాలు ఆ పోర్టల్లో మనం ఏవైతే ఎంటర్ చేయాల్సి ఉన్నాయో అవన్నీ కరెక్ట్గా ఇవ్వకపోయినా మన ఆధార్ తో మిస్ మ్యాచ్ అయినా కానీ ఇవేమీ రావన్నమాట.
ఇంకా పోస్ట్ ఆఫీస్ పేరు తప్పుగా అందించడం, లబ్ధిదారుడి అకౌంట్ నంబర్ అనేది బెనిఫిషరీ కోడ్ స్కీమ్ కి అనుగుణంగా లేకపోవడం, అంటే మీరు ఏవైతే డీటెయిల్స్ ఇచ్చారో అవన్నీ వీటికి మిస్ మ్యాచ్ అవ్వడం అనమాట. అంతేకాదు బ్యాంక్ అకౌంట్ ఆధార్ నంబర్ అనేది ఇన్వాలిడ్ గా ఉండడం, అంటే మీరు ఎక్కడో మిస్టేక్ ఇచ్చారని అర్థం. లబ్ధిదారుని పేరు తప్పుగా ఉండడం, ఫీల్డ్ వాల్యూ మిస్సింగ్, అంటే పేరు తప్పుగా ఇచ్చి ఇంకా మీకు ఏదైతే పొలం ఉందో అది తప్పుగా ఇచ్చి ఉండటం, ఇంకా వ్యాలిడ్ కానీ బ్యాంక్ నంబర్ అలాంటివి అనమాట. సో ఇవన్నీ ఉంటాయి. సో ఇలా ఉంది మా పరిస్థితి, ఇలా మాకు డబ్బులు పడలేదు, మేము తప్పుగా ఇచ్చాము ఇలా డీటెయిల్స్, ఇక ఏం చేయాలి అంటే దీనికి కూడా ఒక పరిష్కారం ఉంది. సో మీరు కనుక అర్హులై ఉండి మీ అకౌంట్లో డబ్బులు పడకపోతే, సో ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో లిస్ట్, ఆ తప్పులు కనుక మీలో ఎవరైనా చేస్తున్నట్లయితే దానికి కూడా ఒక మార్గం ఉంది. సో ఎలా అంటే మీ అకౌంట్లో కనుక డబ్బులు పడకపోయినట్లయితే మీరు ఫిర్యాదు చేయొచ్చు అనమాట. సో అలా ఎలా చేయాలి, ఆ ప్రాసెస్ ఏంటి అని ఆలోచిస్తున్నారు కదా, సో ప్రాబ్లం లేదు, నేను దాని గురించి కూడా నేను మీకు క్లియర్గా గైడ్ చేస్తాను చూడండి. సో ఫిర్యాదు ఎలా చేయాలి? పిఎం కిసాన్ 16వ విడత సాయం అందుకునేందుకు అర్హత ఉన్నప్పటికీ 2000 అందని రైతులు ఉంటే వారు పిఎం కిసాన్ హెల్ప్ లైన్ డెస్క్ ద్వారా ఫిర్యాదు ఫైల్ చేయవచ్చు అన్నమాట. వారంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు ఎప్పుడైనా కంప్లైంట్ అనేది ఫైల్ చేయవచ్చు. అలాగే ఈమెయిల్ ద్వారా మీ సమస్యను రిజిస్టర్ చేయవచ్చు. సో ఈమెయిల్ ఐడి వచ్చేసి నేను స్క్రీన్ పైన ఇస్తా చూడండి, pmkisan-ict@gov.in అండ్ పిఎం కిసాన్ funds@gov.in. అలాగే పిఎం కిసాన్ హెల్ప్ లైన్ నంబర్లు కూడా 155261 01124300606. సో పిఎం కిసాన్ టోల్ ఫ్రీ నంబర్ వచ్చేసి 1800115526 ద్వారా మీరు మీ సమస్యను వివరించి పరిష్కరించుకోవచ్చు. ఇవన్నీ ఈ సమాచారం ఎక్కడ ఉంటుందంటే pmkisan.gov.in లో ఉంటుందన్నమాట. సో మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా, మీరు ఎలాంటి సందేహాలు ఉన్నా కానీ అక్కడ వెళ్ళి క్లియర్ చేసుకోవచ్చు. అయితే ఇంకా కేవైసీ పూర్తి చేయలేదు, మాకు ఇంకా అమౌంట్ పడలేదు అనుకునే వాళ్ళు కేవైసీ ఎలా పూర్తి చేయాలో చెప్తా చూడండి. సో ఇంకా ఇప్పటికీ కేవైసీ పూర్తి చేయలేని వారు వెంటనే పూర్తి చేసుకోవడం అనేది మంచిది. సో అందులో పిఎం కిసాన్ పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఓటీపీ ఆధారిత ఈ కేవైసీని పూర్తి చేయవచ్చు. మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్కు వెళ్ళి బయోమెట్రిక్ ఈ కేవైసీ అనేది చేయవచ్చు. అలాగే పిఎం కిసాన్ మొబైల్ యాప్ ద్వారా ఫేస్ ఐడెంటిఫికేషన్ ద్వారా ఈ కేవైసీని కూడా పూర్తి చేయవచ్చు. సో దీని గురించి కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను, చూసేయండి. సో చూసారు కదా, మీరు కూడా మీకు అకౌంట్లో కనుక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ కింద అమౌంట్ పడకపోతున్నట్లయినా, లేకపోతే ఆల్రెడీ పడుతున్నా ఆ వివరాల గురించి తెలుసుకోవాలి అన్నా, ఎవరైతే ఆల్రెడీ అప్లై చేసుకున్నారో అసలు ఆ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా చూసుకోవాలి అన్నా, ప్రతి ఒక్కటి మీకు ఈ పోర్టల్లో ఉంటాయన్నమాట. ఈ పోర్టల్కి వెళ్తే మీకు క్లియర్గా మీకు కావాల్సిన ప్రతి ఒక్క సమాచారం అనేది అందుతుంది. మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా, సందేహాలు వచ్చినా హెల్ప్ లైన్ నంబర్, టోల్ ఫ్రీ నంబర్లకు కూడా కాల్ చేయవచ్చు. ఇంకా మెయిల్ ద్వారా కూడా మీ సమస్యను ఏంటో కూడా ప్రభుత్వానికి వివరించవచ్చు. సో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద మీరు వెబ్సైట్లోకి ఎలా వెళ్ళాలి, అది ఎలా అప్లై చేసుకోవాలి, లేదా ఈ కేవైసీ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ నేను మీకు ప్రాక్టికల్గా ఒకసారి క్లియర్గా చూపిస్తాను, చూసేయండి. సో దీనికోసం మీరు ఏం చేయాలి అంటే గూగుల్ ఓపెన్ చేసి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అని టైప్ చేస్తే మీకు అక్కడ ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. సో అక్కడ ఫస్ట్ దానిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, మీకు ఒక పేజ్ అనేది ఓపెన్ అయింది. సో అందులో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అని చెప్పేసి ఉంటుంది, మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా. సో అదే అన్నమాట ఈ పోర్టల్. ఈ పోర్టల్లో ఏం చేయాలి అంటే అక్కడ చూడండి, మీకు కనిపిస్తున్నాయి కదా, న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్, ఈ కేవైసీ, నో యువర్ స్టేటస్. సో వీటిలో చూడండి, ఇక్కడ సెకండ్ వన్ ఈ కేవైసీ అని ఉంది కదా, ఆ ఈ కేవైసీ పైన క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేస్తే మీకు అక్కడ చూడండి ఆధార్ నెంబర్ అని అడుగుతుంది. సో అక్కడ మీరు మీ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి సెర్చ్ అని ఇస్తే సో మీకు అక్కడ ఓటీపీ, అలా ఓటీపీ బేస్డ్ కేవైసీ అనమాట ఇది. సో ఇక్కడ మీరు మీ కేవైసీని అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు అప్లై చేశారు, మీ స్టేటస్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే కనుక కింద చూడండి నో యువర్ స్టేటస్ అని ఉంది కదా. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు కింద ఎంటర్ రిజిస్టర్ నెంబర్ అని ఉంటుంది. సో ఏదైతే మీరు ఆల్రెడీ మీరు అప్లై చేసినప్పుడు మీకు ఒక రిజిస్టర్ నెంబర్ అనేది వస్తుంది. సో ఏదైతే ఆ రిజిస్టర్ నెంబర్ ఉందో ఆ రిజిస్టర్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఆ తర్వాత మీకు ఇక్కడ క్యాప్చా ఉంటుంది, ఆ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేస్తే మీకు ఇక్కడ కింద గెట్ ఓటీపీ అని ఉంటుంది. సో ఎవరైతే కేవైసీ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ ఓటీపీ అనేది వస్తుందన్నమాట. ఏదైతే రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉంటుందో దానికి మాత్రమే. సో ఇక్కడ మీరు ఓటీపీని పొందవచ్చు అనమాట. ఆ తర్వాత మీకు మీ డీటెయిల్స్ అన్ని క్లియర్గా వస్తాయి, మీరు ఆ లిస్ట్లో ఉన్నారా లేదా, సో అవంతా తెలుస్తుంది అనమాట. ఒకవేళ మీరు అప్లై చేసుకున్నప్పుడు మీరు రిజిస్టర్ నెంబర్ రాసుకోవటం మర్చిపోయినట్లయితే కనుక మీకు ఇక్కడ కూడా దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, క్లియర్గా చెప్తా చూడండి. ఒకసారి బ్యాక్ వస్తే నో యువర్ స్టేటస్ అని ఉంటుంది కదా, సో దాంట్లోకి వెళ్తే కిందనే మీకు కనిపిస్తుంది నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని. సో దానిపైన క్లిక్ చేయండి.
అక్కడ క్లిక్ చేసిన తర్వాత కింద మీకు మొబైల్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ రెండిట్లో ఏదో ఒకటి ఎంటర్ చేయమని అడుగుతుంది. సో అక్కడ మీరు ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా ఉంటుంది యాజ్ యూజువల్. సో క్యాప్చాని ఎంటర్ చేసి గెట్ మొబైల్ ఓటీపీ. సో మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, దాని నుంచి మీరు ఓటీపీ ఎంటర్ చేసి మీరు మీ వివరాలన్నింటినీ కూడా మీరు పొందవచ్చు అనమాట. సో ఫైనల్ గా ఇదండి. మీలో ఎంతమందికి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద 2000 రూపాయలు ప్రతిసారి పడుతున్నాయో కామెంట్ లో చేయండి. అంటే ఆల్రెడీ ఇప్పటికి 15 సార్లు పడ్డాయి, ఇది 16వ సారి కూడా చాలా మందికి డబ్బులు పడ్డాయి అనమాట. ఇంకా పడని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు క్లియర్ గా ఈ ప్రాసెస్ చూసి మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. అర్హులైన ప్రతి ఒక్కరికి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి సంవత్సరం 3 విడతల్లో ఒక్కొక్కరికి 2000 చొప్పున 6000 రూపాయలు పడుతున్నాయన్నమాట. సో చూసారు కదా, ఇది మన ఇవాల్టి అప్డేట్. సో ఇలాంటి మరింత సమాచారం అంటే రైతులకు సంబంధించి వ్యవసాయానికి సంబంధించి మరింత సమాచారం మన ఛానల్లో ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి కదా, ప్రతి వ్యవసాయానికి సంబంధించి సేంద్రియ వ్యవసాయం, సేంద్రియ ఎరువుల గురించి, ఎలా వ్యవసాయం చేయాలి, రైతుల అనుభవాలు, వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు, ఇలాంటి మరింత సమాచారం ఉంటుందన్నమాట. అంతే కదండి, ఫ్రీడమ్ యాప్ లో వ్యవసాయానికి సంబంధించి చాలా రకాల కోర్సులు ఉన్నాయి. సేంద్రియ వ్యవసాయం ఎలా చేయాలి, తక్కువ టైంలో ఎక్కువ ఇన్కమ్ ఎలా సంపాదించుకోవాలి, ఇలాంటి మరింత సమాచారం ఉంటుందన్నమాట. సో అక్కడ ఎవరైతే అనుభవజ్ఞులైన రైతులు ఉంటారో, గత కొన్నేళ్లుగా అనుభవం ఉండి వ్యవసాయానికి సంబంధించి ఎక్కువ ఆదాయాన్ని సంపాదిస్తున్నారో, సో అలాంటి వాళ్ళు మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా వీడియో కాల్ రూపంలో క్లియర్ గా గైడ్ చేస్తారు. సో ఇక ఎలాంటి ఆలస్యం చేయకుండా వ్యవసాయానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.